హాయ్ హలో వెల్కమ్ టు హర్షీ స్టోరీస్. వాడపల్లి నుంచి 3 కిలోమీటర్స్లో ర్యాలీ అనే టెంపుల్ ఉంటుంది. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ అయితే వర్షంలో అద్దిరిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. టెంపుల్లో విగ్రహం చాలా స్పెషల్. విష్ణుమూర్తి జగన్మోహిని అవతారంలో ఉంటారు. ఫ్రంట్ అంతా విష్ణుమూర్తి, బ్యాక్ సైడ్లో మనకి జడ వేసుకున్నట్టు అండ్ పెద్ద పుట్టుమచ్చ కనిపిస్తుంది అనమాట. పంతులు గారు మనకు అవన్నీ దీపపు వెలుగులో చూపిస్తారు. వీడియోస్ అవన్నీ నాట్ అలౌడ్. నేను చిన్న స్నీక్ తీసాను మీకు. 12 o'clock అలా వెళ్ళాము. అప్పటికే ఫుడ్ పెట్టేస్తున్నారు. సో టెంపుల్లోనే ఫుడ్ తినేసాము. మంచిగా వర్షం పడుతూ వేడివేడి సాంబార్ రైస్ చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ద్వారపుడు వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. సో టెంపుల్ క్లోజ్ అయిపోయింది అనమాట. బయట శివుడు, నంది స్టాచ్యూస్ ఉన్నాయి. అవన్నీ దండం పెట్టుకున్నాం. మీరు కూడా వాడపల్లి వెళ్ళి టెంపుల్ కి రావాలంటే కొంచెం ఎర్లీగా రండి. త్వరగా క్లోజ్ చేసేస్తారు ఈ టెంపుల్. శివుడు ఆ వర్షంలో ఎంత బాగా అనిపించారంటే అలా చూసుకుంటూ ఉండిపోయాను అనమాట. నాకు మహాభారతం అంటే చాలా ఇష్టం. ఎవరు ఎన్ని రకాల కథలు చెప్పినా నేను అలా వింటూ ఉంటానన్నమాట. నాకు నచ్చిన సూపర్ హీరో అర్జున. అక్కడ అర్జునుడు, కృష్ణుడు రథంలో ఉన్నట్టు పెద్ద స్టాట్యూ ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేసేసరికి మాకు ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఒక మంచి సన్సెట్ చూసాము ఒక బ్రిడ్జ్ దగ్గర. ఎంత బాగున్నాయంటే లొకేషన్స్ ప్రతి ఒక్కటి. అండ్ కింద వాడపల్లి లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ వీడియోకి అంతే. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.